హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నా నా అనే భావం అందరిలో ఉంటుంది. మనల్ని మనం ముందు సరిచూసుకోవాలి. నేను, నాది, నా అనేది చాలా ఆలోచించాలి. నేను నా అన్నది లేకుంటే నా అన్నదానికి గుర్తింపు లేదు. నా అన్న భావన ఇతరులకు కష్టం నష్టం రానంత వరకే, కలగనంత వరకే ఉండాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. మనం ఎంత జ్ఞానం పొందినా అంత ఒద్దికగా, బుద్ధిగా ఉండాలి. అదే జ్ఞానుల లక్షణం. ఇది నాది అనే గర్వం నుండి ఇది మనది అని అనుకోవాలి. నా అనే భావన నుంచి బయటపడాలి. ఏ మనిషికైనా నా అనే భావనకు స్పష్టమైన నిర్వచనం తెలిసినప్పుడే తనకు తానుగా ఉండగలుగుతాడు, తను ప్రేమించగలడు, అందరినీ మంచిగా చూసుకోగలడు, అందరితో హాయిగా ఉండగలడు. నా అనేది చాలా జాగ్రత్తగా సరిచూసుకోవాలి. థ్యాంక్ యూ.